హాయ్ వ్యూయర్స్, నమస్కారం. నేను మీ సిరి. వెల్కమ్ బ్యాక్ టు నేను కోరి. ఈరోజు కథ మిస్టర్ ఆర్గన్ ఎపిసోడ్ 64. మీ మనసుకు నచ్చే అత్యంత అద్భుతమైన కథ. కథ నచ్చితే లైక్ చేయండి. లైక్తో పాటు హైప్ చేయడం మర్చిపోవద్దు. ఇక కథలోకి వెళ్తే అనిరుద్ మాటలకు వేద బెదిరిపోయింది. ఓ మై గాడ్, ఇతను ఇలా మాట్లాడుతున్నాడేంటి? ఒకవేళ ఇతనే మా ఫ్యామిలీకి ఎనిమినా? మైండ్లోకి ఆ ఆలోచన రాగానే వేద గుండె ఒక్క క్షణం ఆగిపోయింది. కళ్ళు పెద్దవి చేస్తూ అనిరుద్ వైపు భయంగా చూసింది. ఎవరు నువ్వు? మా అన్నయ్య వెతికే క్రిమినల్ నువ్వేనా? మా డాడీ అక్కబావలను నువ్వే చంపావా? ఇప్పుడు నన్ను చంపడానికి వచ్చావా? వణుకుతున్న గొంతుతో అడిగింది. నన్ను చూస్తే క్రిమినల్లా కనిపిస్తున్నానా? గంభీరంగా అడిగాడు అనిరుద్ సూటిగా చూస్తూ. క్రిమినల్స్లో కూడా హ్యాండ్సమ్గా ఉండేవాళ్ళున్నారు. సో నేను హ్యాండ్సమ్గా ఉన్నానన్నమాట. నవ్వుతూ అన్నాడు అనిరుద్. టాపిక్ డైవర్ట్ చేయకు. నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. ఒకవేళ నేనే ఆ క్రిమినల్ అయితే ఏం చేస్తావు? అనిరుద్ కనుబొమ్మలు ఎగరేస్తూ అడగడంతో నేను చంపేస్తాను అంది. రియల్లీ? గట్టిగా నవ్వేసిన అనిరుద్. ట్రై ఇట్. ఎలా చంపేస్తావో నేను చూస్తాను అని తన దగ్గరికి వంగడంతో భయపడుతూ చైర్ల నుండి లేచి దూరంగా వెళ్ళింది వేద. టెన్షన్తో ఆమె నుదుటిన చిరు చెమటలు పట్టాయి. కాళ్ళు చేతులు షివరవుతున్నాయి. హే వేద, రిలాక్స్. నేను జస్ట్ క్యాజువల్గా అడిగాను. టెల్ మీ వన్ థింగ్. నేను చంపాలని చూసే ఆ క్రిమినల్ నువ్వు కనిపించగానే ఏం చేస్తాడు? ఇంకేం చేస్తాడు? వెంటనే నన్ను చంపేస్తాడు. నౌ యూ హ్యావ్ ద ఆన్సర్ అని అంటూ సీట్లో రిలాక్సింగ్గా వెనక్కి వాలాడు అనిరుద్. అంటే నువ్వు నిజంగా ఆ క్రిమినల్వి కాదా? కాదు అన్నట్టుగా అడ్డంగా తలాడించాడు అనిరుద్. మరి నీ ఐడెంటిటీ తెలిస్తే అన్నయ్య పెళ్ళికి ఒప్పుకోడు అన్నావు? సందేహంగా అడిగింది వేద. నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అలాంటిది, అందుకే అలా అన్నాను. నాతో ట్రావెల్ చేస్తుంటే నీకు క్లియర్గా అర్థమవుతుంది. డోంట్ వరీ, నా నుండి నీకు ఎలాంటి థ్రెట్ లేదు. అనిరుద్ మాటలకు అప్పటిదాకా భయంతో వేగంగా కొట్టుకుంటున్న వేద గుండె కాస్త నార్మల్ అయింది. రిలీఫ్గా బ్రీత్ తీసుకొని మెల్లిగా సీట్లో కూర్చుంది. కాసేపు రెస్ట్ తీసుకో, ఇంకా 10 hours పడుతుంది మనం రీచ్ అవ్వడానికి అని అంటూ అనిరుద్ వెళ్ళి హాయిగా బెడ్పై పడుకున్నాడు. అతన్ని చూస్తున్న వేద మైండ్ ఎన్నో సమాధానం లేని ప్రశ్నలు ఉక్కిరిబిక్కిరి చేస్తుంటే పిచ్చెక్కి పోతున్నట్టుగా ఉంది తనకి. ఆలోచిస్తూ సీట్లో వెనక్కి వాలింది. ఎర్లీ మార్నింగ్ 4 అవుతుండగా అనిరుద్ చార్టర్ ఫ్లైట్ ముంబైలో ల్యాండ్ అయింది. నిద్రపోతున్న వేద ఉలికిపడి లేచి చూసేసరికి అనిరుద్ తన ఎదురుగా కూర్చొని తనని చూస్తున్నాడు. ఎక్కడున్నా మనం? ఇండియా వచ్చేసామా అని అడిగింది అతని చూపులకు తడబడుతూ. ముంబైలో ఉన్నాం. ఇక్కడ నుండి కారులో వెళ్ళాలి. 3 hours పైగా పడుతుంది. ఫ్రెష్ అప్ అయి కాసేపు రెస్ట్ తీసుకుని బ్రేక్ఫాస్ట్ చేసి స్టార్ట్ అవుదాం. లెట్స్ గో అంటూ అనిరుద్ ఆమెకు చెయ్యి అందివ్వగా అతని చెయ్యి నెట్టేసి లేచింది వేద. అనిరుద్ చిన్నగా నవ్వుకుని ఫ్లైట్ దిగగా అతని ఫాలో అయింది. వాళ్ళు దిగేసరికి కార్ రెడీగా ఉంది. అనిరుద్ కార్ తీసుకుని డ్రైవర్ను వెళ్ళమని చెప్పాడు. వేద లగేజ్ డిక్కీలో పెట్టేసి వేద కార్ ఎక్కాక కార్ స్టార్ట్ చేసిన అనిరుద్ ఒక 5 star హోటల్ ముందు కారాపాడు. ఇద్దరూ హోటల్ లోపలికి కదిలారు. రిసెప్షన్లో 1 roomకి కలెక్ట్ చేసుకుంటుంటే నేను నీతో ఒకే రూమ్లో ఉండను అంది వేద. ఇప్పటి వరకు ఒకే ఫ్లైట్లో ఉన్నాం, ఒకే కార్లో ఉన్నాం. ఏమైనా జరిగిందా? లేదు కదా. ఇప్పుడు ఏం జరగదు. సైలెంట్గా రా. నీకు వేరే రూమ్ ఇస్తే హ్యాపీగా పారిపోదాం అనుకుంటున్నావేమో. నా నుండి తప్పించుకోవడం అంత ఈజీ కాదు అంటూ ఆమె చేయి పట్టుకుని లోపలికి నడిచాడు అనిరుద్. కోపంగా చూస్తూ అతనితో కదిలింది వేద. రూమ్లోకి ఎంటర్ అయ్యాక డోర్ క్లోజ్ చేసిన అనిరుద్ డోర్ లాక్ చేసి కీని తన పాకెట్లో పెట్టుకున్నాడు. నువ్వు అక్కడ పడుకోవచ్చు బెడ్ వైపు చూపిస్తూ అన్నాడు అనిరుద్. నేను నీతో పడుకోను అంది వేద చిన్నగా అరుస్తూ. నేను నీతో పడుకుంటానని చెప్పానా? నేను ఇక్కడ సోఫాలో పడుకుంటాను. మనం పెళ్లి చేసుకునే వరకు నిన్ను టచ్ చేయకూడదు అని నాకు ఉంది. నీకోసం ఇంత లాంగ్ టైం వెయిట్ చేశాను. ఈ కాస్త టైం వెయిట్ చేయలేనా? వెళ్ళి పడుకో. రోజంతా జర్నీ చేసి అలసిపోయింటావు అని చెప్పి ఫ్రెష్ అవ్వడానికి వాష్రూమ్ వైపు వెళ్ళాడు అనిరుద్. తన గమనమేంటో గమ్యమేంటో అర్థం కాక వేద మైండ్ అంతా గందరగోళంగా మారగా బ్లాంక్గా బెడ్ మీద కూర్చుంది. అనిరుద్ వాష్రూమ్ నుండి వచ్చి తన షర్ట్ పై బటన్స్ విప్పి షర్ట్ హ్యాండ్స్ మోచేతుల వరకు ఫోల్డ్ చేసుకుని సోఫాలో పడుకున్నాడు. వేద అలాగే కూర్చుని అనిరుద్ వైపు చూస్తూ ఉంది. అతను నిద్రపోయాక అతని పాకెట్లో కీ తీసుకుని పారిపోవాలని. నిద్రపోతున్నప్పుడు కూడా అనిరుద్ మొహం అదే గంభీరమైన రూపంలో ఉంది. అతను నిద్రపోతున్నాడో లేదో తెలియక చాలాసేపు అయోమయంలో పడిన వేద చివరకు ధైర్యం కూడగట్టుకుని
బెడ్ మీద నుండి దిగి నెమ్మదిగా అనిరుద్ దగ్గర కదిలి సోఫా దగ్గర మోకాళ్ళపై కూర్చుంది. అతని మొహంలోకి తీక్షణంగా చూసింది వేద. మంచి ఆకర్షించే రూపం అతనిది. అతను తనని ఎక్కడ చూశాడో, ఎలా ప్రేమలో పడ్డాడో తనకి అర్థం కాలేదు. అతని బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలియకపోయినా తనతో సాగిన ఈ జర్నీలు అతను బ్యాడ్ పర్సన్ కాదని, తనని సిన్సియర్గా లవ్ చేస్తున్నాడని మాత్రం అర్థమైంది వేదకి. తన కోసం అతను ఇంత పెద్ద రిస్క్ తీసుకోవడం ఆమె నిజంగా నమ్మలేకపోతుంది. ఎటో వెళ్తున్న మైండ్ను దారిలో పెడుతూ గట్టిగా తల విదిలించింది. నేను ఇతని గురించి ఎందుకు ఆలోచిస్తున్నాను? త్వరగా ఇతని నుండి తప్పించుకోవాలి అని అనుకుని టెన్షన్ పడుతూనే మెల్లిగా చేయి చాపి అనిరుద్ ప్యాంట్ పాకెట్లో చేయి పెట్టి కీ కోసం వెతికింది. కానీ దానిలో లేదు. మరో పాకెట్లో ఉందని అర్థమై మెల్లిగా ఆ పాకెట్లో చేయి పెట్టబోతుంటే సడన్గా పక్కకు తిరిగాడు అనిరుద్. వేద వెంటనే చేయి వెనక్కి లాగేసుకుని అతని మొహంలోకి టెన్షన్గా చూసింది. అనిరుద్ లేవకపోవడంతో అమ్మయ్య అనుకుని మళ్ళీ చేయి చాపి అతని పాకెట్లో చేయి పెట్టిన వేదకి కీతో పాటు తన ఫోన్ కూడా దొరికింది. క్షణం కూడా ఆలస్యం చేయకుండా వెంటనే డోర్ ఓపెన్ చేసి బయటికి పరిగెత్తింది. లిఫ్ట్ కోసం వెయిట్ చేయకుండా ఫాస్ట్గా స్టెప్స్ దిగుతూ స్విచ్ ఆఫ్ అయి ఉన్న తన ఫోన్ ఆన్ చేసింది రుద్రకి కాల్ చేయడానికి. అనిరుద్ నుండి తప్పించుకుని హోటల్ బయటికి వెళ్ళగలిగింది. కానీ తను హోటల్ నుండి 4 అడుగులు వేసేలోపే అనిరుద్ కార్ ఆమె ముందు ఆగింది. కార్లో ఉన్న అనిరుద్ని చూడగానే వేద అదిరిపడింది. అతను ఇంత షార్ప్ మైండెడ్ ఉంటాడని ఆమె అస్సలు ఊహించలేదు. అనిరుద్ కార్ దిగి ఆమెని చూస్తూ దగ్గరికి అడుగులు వేస్తున్నాడు. అతని మొహంలో కోపం లేదు, ఎప్పటిలా గంభీరంగా ఉన్నాడు. అతని అడుగులు ముందుకు పడుతుంటే వేద ఒక్కో అడుగు వెనక్కి వేస్తూ సడన్గా వెనక్కి తిరిగి రన్ చేయడం స్టార్ట్ చేసింది. వెంటనే అలర్ట్ అయిన అనిరుద్ మెరుపు వేగంతో పరిగెత్తి అడుగుల దూరంలోని ఆమెను పట్టేసుకున్నాడు. నన్ను వదిలే, నేను నీతో ఎక్కడికి రావాలనుకోవడం లేదు. ఇండియాకి తిరిగి వచ్చిన తర్వాత నన్ను ఇంట్లో డ్రాప్ చేస్తానని చెప్పావు కదా అంది అతని నుండి గింజుకుంటూ. నేను దాని గురించి ఆలోచిస్తానని చెప్పాను, కానీ నిన్ను ఇప్పుడే డ్రాప్ చేస్తానని చెప్పలేదు. సైలెంట్గా నాతో రా, నీకు కొంచెం రెస్ట్ ఇచ్చి ఆ తర్వాత స్టార్ట్ అవుదాం అనుకున్నాను. కానీ నీకు రెస్ట్ అవసరం లేదనిపిస్తుంది. ఇప్పుడే మనం ఇక్కడ నుండి స్టార్ట్ అవుతున్నాం అని అంటూ వేద చేయి పట్టుకుని కారు దగ్గరికి లాక్కొచ్చాడు. నా లగేజ్ రూమ్లోనే ఉంది, వెళ్ళి తీసుకురా అని వేద అంటుంటే అది వెనకాలొస్తుంది కానీ పద అంటూ ఆమెను కారులో ఎక్కించి కారు రయ్యిన రోడ్డు మీదకి దూకించాడు. ఇంకా చాలా దూరం వెళ్లాల్సి ఉంది. తప్పించుకునే ఛాన్స్ ఉంది కాబట్టి వేద సైలెంట్గా చేతులు ఫోల్డ్ చేసుకుని కూర్చుంది. రిషి రెడీ అయిపోయి కిందకు వెళ్ళగా ప్రీతి ఆలోచిస్తూ రెడీ అవుతూ ఉంది. నేను రిషిని చాలా ఎక్కువ వెయిట్ చేస్తున్నానా? కానీ మ్యారేజ్ అందరికీ అనౌన్స్ చేయాలంటే భయంగా ఉంది. ఒకవేళ వాళ్ళ పేరెంట్స్ ఒప్పుకోకపోతే, నా కొడుకుని వల్ల వేసుకున్నామని నన్ను బ్లేమ్ చేస్తే నేను భరించలేను. ఇప్పటి వరకు రాంప్రతాప్ సార్కి నా మీద మంచి ఇంప్రెషన్ ఉంది. కానీ ఎవరికీ తెలియకుండా తన కొడుకుని పెళ్లి చేసుకున్నాను అంటే ఆయన ఎలా రియాక్ట్ అవుతారు? ఎన్నో ఆలోచనలు ప్రీతి మైండ్లో సుడులు తిరుగుతుంటే మెంటల్ ఎక్కిపోతున్నట్టుగా ఉంది తనకి. ఏం చేయాలో అర్థం కావట్లేదు. తన మైండ్లో తన బెస్టీ మెదిలింది. అవును, ఒకసారి మహితో మాట్లాడాలి అని అనుకుని ఫాస్ట్గా రెడీ అయిపోయి కిందకు వెళ్ళింది. ఇద్దరూ బ్రేక్ఫాస్ట్ చేస్తున్నారు. రిషి, మహి వాళ్ళ ఇంటికి వెళ్దాం, ఓకేనా అని అడిగింది ప్రీతి. ఓకే, వెళ్దాం. ఇద్దరూ బ్రేక్ఫాస్ట్ చేసి రుద్ర ఇంటికి బయలుదేరారు. కాలింగ్ బెల్ మోగడంతో దియాతో ఆడుతున్న మన్విత్ వెళ్ళి డోర్ ఓపెన్ చేశాడు. హాయ్ అన్నయ్య అని రిషిని నవ్వుతూ పలకరించి ప్రీతిని హక్ చేసుకున్నాడు. ఎలా ఉన్నావు మనో అంటూ లోపల కదిలింది ప్రీతి. బాగున్నానక్క. హాయ్ దియా ప్రిన్సెస్, హౌ ఆర్ యూ అంటూ రిషి తనని ఎత్తుకోగా బాబా అంది ముద్దుగా. రిషి ప్రీతి సర్ప్రైజింగ్గా చూశారు. దియా, నువ్విప్పుడు మాట్లాడావా? ఓ మై గాడ్, ఐఎమ్ సో హ్యాపీ అని అంటూ తన బుగ్గపై ముద్దు పెట్టుకున్నాడు రిషి. దియా, పిన్ని అను బంగారం అని ప్రీతి ఎగ్జైటింగ్గా అడుగుతుంటే పిన్ని అని పలికింది ముద్దుగా. సో స్వీట్ అంటూ దియాను చేతిలోకి తీసుకున్న ప్రీతి మహి ఎక్కడుంది మను అని అడిగింది. అక్క రూమ్లో ఉందక్క, డాక్టర్ రెస్ట్ తీసుకోమన్నారు కొన్ని రోజులు. ఎందుకు, ఏమైంది అక్కకి అయోమయంగా అడిగింది ప్రీతి. నీకు తెలీదా, మేము సాటర్డే మూవీకి వెళ్తుంటే ఎవరో రౌడీలు అటాక్ చేశారు. ప్రీతి రిషి ఒక్కసారిగా నిర్ఘాంతపోయారు. రౌడీలు అటాక్ చేశారా? షాకింగ్గా అడిగాడు రిషి. అవునన్నయ్య, మమ్మల్ని రౌండప్ చేసి గన్స్తో ఫైట్ చేశారు. మేము కారులోనే ఉన్నాం. బావ అందరితో ఫైట్ చేసి చంపేశాడు.
అక్క షాక్కి స్పృహ పడిపోతే బావ హాస్పిటల్కి తీసుకెళ్లారు. అక్కకి ఏమైనా అయిందేమో అని ఎంత భయపడ్డానో. లక్కీగా అక్కకి ఏం కాలేదు అని ఎమోషనల్గా చెప్పాడు మన్విత్. అంతా విన్న ప్రీతి, రిషి తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. ఇంత జరిగితే మాకు చెప్పనే లేదు. మహి అసలే ప్రెగ్నెంట్, ఏమైందో ఏంటో. ప్రీతి తీవ్రంగా టెన్షన్ పడుతూ పైకి పరిగెత్తింది. రిషి దియాను మన్విత్కి ఇచ్చేసి ఆమె వెనకే పరిగెత్తాడు. రుద్ర వాళ్ళ రూమ్ దగ్గరికి వెళ్ళకముందే రుద్ర ఎదురయ్యాడు. రుద్ర, ఏదో అటాక్ జరిగిందని మన్విత్ చెప్పాడు. ఏం జరిగింది అసలు? టెన్షన్గా అడిగాడు రిషి. రుద్ర భారంగా నిట్టూర్పు విడిచి తమపై అటాక్ జరగడం, తమ బేబీని కోల్పోవడం క్లుప్తంగా చెప్పాడు రుద్ర. రిషి, ప్రీతి షాక్ అయిపోయారు. ఓ గాడ్, మహికి అబోషన్ అయిందా? ప్రీతికి దుఃఖం ముంచుకొచ్చింది. వెనక్కి తిరిగి మహి దగ్గరికి పరిగెత్తింది. రిషి రుద్రకు వామ్ హగ్గిచ్చి, స్టే స్ట్రాంగ్, ఇలాంటి పరిస్థితి మళ్ళీ రాకూడదు. అటాక్ చేసిన వాళ్ళని అస్సలు వదలకూడదు రుద్ర, చంపి పడేయాలి. ఎవరు చేశారో తెలిసిందా? ఇంకా లేదు రిషి, క్లూ దొరకకుండా పక్కా ప్లాన్తో చేస్తున్నారు ఇదంతా. ఎలాగైనా సరే వాణ్ణి త్వరలోనే పట్టుకుని నామరూపాలు లేకుండా చేస్తాను. రుద్ర భుజం తట్టి అతనితో పాటు మహి దగ్గర కదిలాడు రిషి. ప్రీతి డోర్ ఓపెన్ చేసేసరికి మహి బెడ్ రెస్ట్కి ఆనుకుని కూర్చుంది. మహి, కళ్ళ నీళ్లతో ఉద్వేగంగా అంటూ మహి దగ్గరికి పరిగెత్తింది. తనని చూడగానే మహికి దుఃఖం పొంగుకొచ్చింది. ప్రీతి మహిని హక్ చేసుకుని ఎమోషనల్ అవుతుంటే మహి జరిగింది తలుచుకుని ఏడుస్తూ ఉంది. ఇంత జరిగితే నాకెందుకు చెప్పలేదు? నేను పరాయిదాన్ని అయిపోయినా నీకు? అడిగింది ప్రీతి ఏడుస్తున్న మహి మొహం పట్టుకుని. మీ టెన్షన్స్ మీకే ఉన్నాయి, మళ్ళీ మా వల్ల మీకెందుకు టెన్షన్? అంటున్న మహిని చిరు కోపంగా చూసింది ప్రీతి. కొట్టేస్తాను చెప్తున్నా. చిన్నప్పటి నుండి ఏ సంతోషం వచ్చినా బాధ వచ్చినా ఇద్దరం షేర్ చేసుకునేవాళ్ళం. ఇంత పెద్ద బాధను నాతో షేర్ చేసుకోకుండా ఎలా ఉన్నావే? మహి మౌనంగా రోధిస్తుంది. తనని గుండెకు హత్తుకుని, ఊరుకో, ఏడవకు. ఆ దేవుడు త్వరలోనే నీకు మరో బుజ్జి బేబిని ఇస్తాడు. దియా ముద్దుగా మాట్లాడుతుంది కదా, నన్ను పిని అని పిలిచింది తెలుసా అని చెప్తూ మహిని ఓదార్చే ప్రయత్నం చేసింది ప్రీతి. రుద్ర, రిషి బాధగా చూస్తూ నిలబడ్డారు. కాసేపటికి మహి కాస్త నార్మల్ అయింది. ప్రీతి, రిషి ఇద్దరికీ ఆఫీస్కి వెళ్లాలని అనిపించలేదు. ప్రీతి మహితో తనకి రిషికి మధ్య టామ్ అండ్ జెర్రీ గొడవలను చెప్తూ తన బాధను మరిపించే ప్రయత్నం చేస్తుంటే రిషి రుద్రతో పాటు చేరి శత్రువులకు సంబంధించిన ఎవిడెన్స్ గురించి డిస్కస్ చేయడంలో నిమగ్నమయ్యాడు. అప్పటికి 2.5 గంటలు ట్రావెల్ చేశారు అనిరుద్, వేద. వేద తప్పించుకోవడానికి ప్లాన్స్ వేసి టిఫిన్ కోసం అతని మధ్యలో ఆపమని అడిగింది. కానీ అనిరుద్ ఆమె చేయి పట్టుకుని వదలకపోవడంతో ఎస్కేప్ అవ్వలేకపోయింది వేద. ఫైనల్గా తన మైండ్లో ఒక ఐడియా తట్టి వాష్రూమ్ వెళ్ళడానికి టోల్ గేట్ దగ్గర కారాపింది. అనిరుద్ తనని అనుమానంగా చూస్తూ, వెళ్ళు, నువ్వు తప్పించుకోవాలని ట్రై చేసినా నీ వల్ల కాదు, గుర్తుపెట్టుకో, బుద్ధిగా వెళ్ళిరా అని చెప్పి అనిరుద్ కార్ డోర్ తీయగా వేద కారు దిగి తప్పించుకునే దారి కోసం చుట్టూ గమనిస్తూ వాష్రూమ్ వైపుగా వెళ్ళింది. ఆ తరువాత ఏం జరగబోతుంది? అనిరుద్ నుండి వేద తప్పించుకోగలుగుతుందా, లేదా అనిరుద్ తనని ఇంటికి తీసుకెళ్తాడా? రుద్ర ఫ్యామిలీకి అనిరుద్ ఫ్యామిలీకి మధ్య సంబంధం ఏంటి? వేద మిస్ అయిందని తెలిసి రుద్ర ఏం చేయబోతున్నాడు? తనని తీసుకెళ్ళింది అనిరుద్ధే అని కనిపెట్టేస్తాడా? వేద ఎలాంటి ప్రమాదంలో చిక్కుకోనుంది? రిషి, ప్రీతి మ్యారేజ్ సీక్రెట్ తెలిసి తన ఫ్యామిలీ వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు? అద్భుతమైన కథనంతో, మీ ఊహకందని మలుపులతో, మీ మనసును హత్తుకునే సన్నివేశాలతో ఎంతో ఆసక్తికరంగా సాగి ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి. కథ నచ్చితే లైక్ చేయండి. ఈ కథ మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.